కాల్స్ కూడా ఇంకో మహాద్భుతం మన మస్తు టైం పాస్ లో. సో ఒకళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు అంటే చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారు. నేను చూస్తుంటా. సూపర్ బాబాయ్. చిన్న సెటప్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటా షో. చాలా ఇష్టం. ఒకసారి హాయ్ చెప్పు. పేరేంటి? పల్లీల పేరమ్మ. పల్లీల పేరమ్మకి హాయ్. హాయ్ బేబీ. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇట్స్ టైం ఫర్ a prank call. బాబాయ్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి నవీన్ ని సెలెక్ట్ చేసాము. నవీన్ మధుకి కాల్ చేసి ప్రాంక్ కాల్ చేసి బాగా ఆడుకోమన్నాడు. సో మధుకి కాల్ చేద్దాం. మధు అమ్మాయి అబ్బాయి తల్లి? హలో హలో హాయ్ మధు. మధు దిస్ ఇస్ నాట్ ఫేర్ మధు. హలో మధు. నవీన్ బిహేవ్ చేస్తున్న పద్ధతి నాకు అస్సలు నచ్చట్లేదు మధు. నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను కాల్ చేసి చెప్తున్నాను. మధు నేను నవీన్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. నవీన్ నీకు కూడా ఫ్రెండే కదా? నీ పేరేంటబ్బా? మధు అంటే మళ్ళీ మధు అంటావేంటి? నేను అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. నా కోపం తెప్పించుకున్నావు. నేను నవీన్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. నవీన్ పద్ధతి అస్సలు బాగాలేదు. అవును. ఏం చేస్తున్నావు తెలుసా నవీన్? నేను నవీన్ ఫ్రెండ్ అబ్బా. నా గురించి చెప్పలేదా నీకు ఎప్పుడు? నవీన్ నీకు ఎలా ఫ్రెండ్ చెప్పు? నవీన్ నీకు ఫ్రెండేనా కాదా? నవీన్ నా ఫ్రెండ్. నేను నవీన్ ఫ్రెండ్ కానీ నా గురించి ఎప్పుడు నీకు చెప్పలేదా? నవీన్ నీకు హలో నవీన్ నీకు ఎప్పుడు శ్వేత అనే అమ్మాయి గురించి చెప్పలేదా? శ్వేత అనే అమ్మాయి గురించి చెప్పలేదు. నేనే శ్వేతని. కాదబ్బా తను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? నేను ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను తెలుసా, లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు నాకు అర్జెంట్ గా నవీన్కి కాల్ చేసి కాన్ఫరెన్స్ కాల్ పెడితే నేను మాట్లాడాలి. నా ఫోన్ నా నంబర్ నుంచి అసలు లిఫ్ట్ చేయట్లేదు తను. చెప్పండి. అరే మధు నవీన్ అంటుంటే మళ్ళీ ఏంటి మధు ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? నీకు కూడా చెప్పేశాడా నా గురించి? నేను మాట్లాడితే ఎవరు నువ్వు అని చెప్పమన్నాడా? ఎందుకు నాటకాలు ఆడుతున్నారబ్బా మీరంతా ఇంతేనా? ఈ అబ్బాయిలందరూ ఇంతేనా? ఏం అడుగుతావు? నేను లైన్ లోనే ఉంటాను. నువ్వు కాన్ఫరెన్స్ కాల్ కలుపుతావా లేదా? ఇప్పుడు నువ్వు కనుక్కోవడం కాదబ్బా, నేను లైన్ లోనే ఉంటాను. నువ్వు మళ్ళీ ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయవు నువ్వు. నాకు తెలుసు మీ అందరు అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు. మీరు ఇట్లా చేసేదబ్బా. ఒక అమ్మాయి మంచి ఇలా కష్టపెట్టకూడదు మీరు. నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను నాకు పల్లీలు కొనిపించమని. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పల్లీలు కొనిపించలేదు. అదే నాకు పల్లీలు కొనిపించట్లేదబ్బా. నవీన్ కొనిపించట్లేదు. రోజు కలుస్తాడు. ఒక్క ప్యాకెట్ పల్లీలు కొనిపించమంటే కొనిపించడు. హలో హలో మధు చెప్పండి. అయ్యా నా పేరు ఎలా తెలుసు నీకు? నా పేరు కాజల్. మీ ఫ్రెండ్ నవీన్ మీకు ప్రాంక్ కాల్ చేయమన్నాడు. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. మీరా? బాగుంటదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మధు. నిజంగా చెప్పండి. చెప్పు. నిజమే లే, నేను నమ్ముతానులే. నిజంగా ప్రాంక్ కాల్ చేసినాం నవీన్. మధు వాడు పొద్దున్న వేస్తే నైట్ వరకు నా దగ్గర ఉంటాడు. శ్వేత అనే అమ్మాయితో తోట తిరుగుతున్నా నేను షాక్ అయినా. సూపర్ గా అయితే ప్రాంక్ కాల్ అయింది. ఓకే 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 థ్యాంక్స్ అండి. ఏమని చెప్తావు మీ ఓడికి? చెప్తా పల్లీలు బాగా తినమని చెప్పు. ఏం చెప్తావు చెప్పు. మీ ఫ్రెండ్కి చెప్తాలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నారు. చెప్తా కష్టం. ఇప్పుడు చెప్తా. చెప్తా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ వీడియో తీసి నేను పంపిస్తాను. వెయిట్ చేస్తూ ఉంటాం నీ వీడియో కోసం. ఓకేనా? సరే సరే ఓకే అండి. నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.
బాయ్ బాయ్.